రోమిలికి రాసిన పత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకంట తేరి చూచుచు కనిపెట్టేది? అయ్యా, ఈ క్రూరులైనటువంటి, ఈ మూర్ఖులైనటువంటి, ఈ యొక్క దోపిడీదారులైనటువంటి వారి నుండి ఈ యొక్క నన్ను విడిపించయ్యా అని ఈ సృష్టి మిగుల ఆశతోటి ఎదురు చూస్తుంది. ఎందుకంట ఈ దుష్టుల నుండి, ఈ మూర్ఖుల నుండి, ఈ మత ఛాందస్సుల నుండి, ఈ భక్తిహీనుల నుండి, ఈ దుర్మార్గుల నుండి, ఈ పాపుల నుండి, ఈ బలాత్కారాసక్తుల నుండి, ఈ బలవంతుల నుండి, ఈ ధనాధికారుల నుండి, ఈ కొండేలు చెప్పేవారి నుండి, ఈ వడ్డీ వ్యాపారుల నుండి, లంచగొండుల నుండి, మానభంగాలు చేయవారి నుండి, తీవ్రవాదుల నుండి, చిన్నపిల్లల్ని హింసించు వారి నుండి, దొంగల నుండి, దోపిడీదారుల నుండి, అవివేకుల నుండి, అవిధేయుల నుండి, వ్యసనాధారుల నుండి, త్రాగుబోతుల నుండి, పెత్తనందారుల నుండి విడిపించయ్యా విడిపించయ్యా అని అది ఏడుస్తుందంట. నీ పరిపాలన రావాలయ్యా, నీ పరిపాలన రావాలి ప్రభా. నీ పరిశుద్ధులు, నీ పరిశుద్ధ కుమారులు, నిన్ను ఆరాధించేవారు, జాలి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, నీతి కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, ఆప్యాయత కలిగిన వారు, అనురాగము కలిగిన వారు, నిర్దోషులు, నిష్కలంకులు, పవిత్రులు వారు వచ్చి నన్ను పరిపాలించాలయ్యా. వారు నా మీద నడవాలయ్యా, వారు నన్ను ఏలుబడి చేయాలయ్యా, వారు వచ్చినప్పుడే నాకు ఆనందమయ్యా అని చెప్పి ఈ భూమి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది ఆయన పరిపాలన కోసం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనము ఈ యేసు ప్రభువారికి దగ్గరకు వచ్చిన తర్వాత మన లోపల ఉన్న క్రూరత్వాలను వదిలిపెట్టి, దుర్మార్గాలను వదిలిపెట్టి, దుర్గుణాలను వదిలిపెట్టి మనం ఎవరిలాగా మారాలంటే నిర్దోషులుగా, నిష్కపటులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సాత్వికులుగా, పవిత్రులుగా మనం మార్చబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పమైంది. సత్యవంతులుగా మార్చబడాలి. ఇజ్రాయేలీలలో వారి లోపల ఏం లేదంట? కపటము లేదు కొందరిలో, వారి లోపల అబద్ధము లేదు కొందరిలో, వారి లోపల ఇంకేం లేదంట? పాపమే చెయ్యరు వారు అని అక్కడ జెఫన్యా గ్రంథం 3:13 స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి ఇక్కడి నుంచైనా మనము దేవుని భయము కలిగి పాపాలు చేయకుండా ఈ రోత క్రైస్తవ్యాన్ని ఏదైతే ఉందో క్రూరమైన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, నులివెచ్చన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, భక్తిహీనమైన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, దిగజారిన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా జయ జీవితం జీవించి వర్ధిల్లదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.